లండన్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. టవిస్టాక్ స్క్వేర్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గాంధీ జయంతి ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ దుశ్చర్యను లండన్ లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇది సిగ్గుచేటైన చర్య అని, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడి అని అభివర్ణించింది. ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న గాంధీ విగ్రహం పీఠంపై దుండగులు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదని, అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి 3 రోజుల ముందు అహింసా వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి అని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికార దృష్టికి తీసుకువెళ్లామని, విగ్రహాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి తమ బృందం ఇప్పటికే అధికారులతో కలిసి పనిచేస్తుందని హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. లండన్ లో గాంధీ న్యాయ విద్య అభ్యసించిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్ లో 1968లో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మనకి అక్టోబర్ 2కి కొద్ది రోజుల ముందే ఇటువంటి ఘటన జరగడం కూడా చాలా బాధ కలిగించే అంశంగా దీన్ని చెప్తున్నారు. అయితే దీన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కూడా ఒక బృందం ఇప్పటికే అధికారులతో కలిసి పనిచేస్తుందని కూడా చెప్పారు.